గ్రీన్కో నుంచి కాంగ్రెస్కు పైసలు 9 సార్లు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన సంస్థ 90 లక్షల వరకు అందుకున్న అస్తం పార్టీ బీఆర్ఎస్ పార్టీకే వచ్చాయంటూ అధికార పార్టీ ప్రచారం ఇరికించబోయి ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీ. ఇది దీనికి అలవాటే. ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే, ఇరికిపోయి ఇరుక్కోవడము కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఏం చేసిర్రు ఇప్పుడు చెప్తా నల్గొండ జిల్లా కథ. ఈ నల్గొండ జిల్లాలో ఒక బేవార్స్ రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ బేవార్స్ రాజకీయ నాయకుడి పేరే, అంటే అధికారం ఎక్కడ ఉంటే ఆ అధికారానికి అంటగాగా ఉన్నటువంటి నాయకుడు ఆయన ప్రజల మన్నలు పొందినటువంటి నాయకుడు కాదు. ఆ నాయకుడే గుత్తా సుఖేందర్ రెడ్డి గారని, ఆయన ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు దానికి. ఆ నాయకుడు ఏం చేస్తారంటే అధికారం ఎక్కడ ఉంటే అధికారానికి అంటగాగుతాడు. టీడీపీ అధికారంలో టీడీపీలో ఉంటాడు, కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్లో ఉంటాడు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు. ఆయన చరిత్ర ఇదే. సో ఆయన కొడుకు కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ రాగానే దాంట్లోకి దుంకే ప్రయత్నం స్టార్టింగ్లో చేసిండు. తర్వాత కొన్ని రోజులు ఆగిండు. ఏమవుతుందో, ప్రభుత్వం ఎట్ట పోతుందో, రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుందా పీక్తుందా ఏమవుతుందో అర్థం కాక కొన్ని రోజులు అటు ఇటు చేసేసి ఫైనల్గా అందులోకి దుంకేసి కొడుకుకి ఏదో కార్పొరేషన్, ఏం కార్పొరేషన్ అది, అదేదో పాలు వెండుకునే కార్యక్రమం ఏదో ఉంటుంది. ఆ కార్పొరేషన్కి పోయి ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకున్నాడు. ఇక ఈయన ఎట్లా చైర్మన్ ఉన్నాడు కదా ఆ మండలికి. సో ఆయన అట్లా కొనసాగుతూ ఉన్నది. ఆ కొడుకేమో చైర్మన్ పదవి ఇప్పించుకున్నాక ఇక ఇప్పుడు కుక్కకు బొక్క దొరికితే ఎట్లా ఉంటుంది, దాన్ని కనికి ఏదో చేస్తూ ఉంటుంది. అలాగనే ఆయనకు కొడుకుకో చైర్మన్ పదవి ఇచ్చింది కదా. ఇంక ఇప్పుడు రేవంత్ రెడ్డికి అన్ని రకాల భక్తి చూపించుకోవాలి. పాప ఎంత అమాయకుడు అంటే ఆ గుత్తా అమిత్ రెడ్డి అని చెప్పేసి మొన్నటి దాకా ఫారిన్లో ఉన్నాడు, ఇప్పుడు వచ్చిండు. మా మునుగోడికి కూడా వస్తాను ఉరుకులాడిండు. మునుగోడుకు దరిదాపులకు కూడా రానియం మేము, ఇంకా అది వేరే విషయం కానీ పక్కన పెడితే. సో అట్లా ఇగో ఇది చెప్తా ఇది అయిపోయినాక. అయితే ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి అల్లకోయారు. గుత్తా అమిత్ రెడ్డికి ఓ చైర్మన్ పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన అల్లకోయి అలా కూర్చుంటే ఈ గుత్తా అమిత్ రెడ్డి ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డికి అమితమైనటువంటి భక్తి చూపించాలి కదా, అమితమైనటువంటి ప్రేమ చూపించాలి కదా. దానికోసము బిగ్ టీవీ అనేటువంటి ఒక ఛానల్ ఉంటుంది. ఈ బిగ్ టీవీ ఛానల్ కాంగ్రెస్ ఛానల్. ఈ ఛానల్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవరు? ఈ గుత్తా అమిత్ రెడ్డి. ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో ఈ ఫార్ములా రేస్కి సంబంధించి చాలా విషయాలను ఆయన ఆ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయనకు అనుకూలంగా చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ ట్విట్టర్ లింక్ కూడా పంపాయి చేసి ఇందులో ఏం చెప్తారంటే ఈ గ్రీన్కో ఏదైతే ప్రమోటర్గా ఉన్నటువంటి సంస్థ ఉందో ఫార్ములా రేస్లో, ఈ గ్రీన్కో అనేటువంటి సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయి, అంటే పార్టీ ఫండ్ వచ్చింది, ఇది క్విట్ ప్రోకో జరిగింది, అందుకే వాళ్ళని ప్రమోటర్గా పెట్టిరీడా, ఇది జరిగింది కానీ నష్టం వస్తే ఆయన వెళ్ళిపోయింది మధ్యలో అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తే ఈ ఆరోపణ ఎందుకంటే ఇలాంటి బచ్చా వాళ్ళని తీసుకొచ్చి ఆరోపణలు చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఊకోదు కదా. ఏం చేసింది? నేను చేసిన ఆరోపణలకి సేమ్ బీఆర్ఎస్ పార్టీ అదే గ్రీన్కో కంపెనీ ఏదైతే గ్రీన్కో కంపెనీ ఉందో ఆ గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టనే ఇచ్చింది. మరి ఇది కూడా క్విట్ ప్రోకోనే అవుతుంది కదా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న ఎదురుదాడి మొదలుపెట్టారు. దాంతో ఒరే లేనిపోని పర్సన్ పెట్టావు గారు నాయన అమిత అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తలకాయలు పట్టుకుంటారు. ఇప్పుడు ఇగో ఆ బాండ్లను కూడా చూపిస్తాడు. ఇగో ఓ కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎలక్టోరల్ బాండ్లు ఇవి. ఇంకో ఇన్ని సార్లు పోయినాయి. ఇదే కంపెనీ భారతీయ జనతా పార్టీకి కూడా ఇచ్చింది. ఇదే కంపెనీ 1351 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు వచ్చినాయి. మరి ఇదంతా క్విట్ ప్రోకోనేనా? భారతీయ జనతా పార్టీకి 13 కోట్లు ఇచ్చింది ఇదే కంపెనీ. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాయి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీకి యశోద హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిర్రు, చాలామంది ఇచ్చారు, దివిస్ కంపెనీ వాళ్ళు ఇచ్చిర్రు, ఇక కోట్ల రూపాయలు ఇచ్చారు, మొత్తం 193 కోట్లు ఇచ్చారు. మరి ఇవన్నీ క్విట్ ప్రోకోనేనైతాయా? సో కాబట్టి ఈ అమిత్ రెడ్డి ఉన్నటోడు సపరేట్ ఉండక ఈ లేనిపోని పర్సన్ పెట్టిండు అనమాట. ఈ అమిత్ రెడ్డి మాట్లాడంగానే ఈ పాపం తెలియక ఈ సమరం బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా క్విట్ ప్రోకో జరిగింది అని చెప్పేసి ప్రచారం చేసినాయి. సాయంత్రానికి వీళ్ళ భాగవతం కూడా బయటపడేసరికి
నోరు మూసుకొని కళ్ళు తెరేసారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి తోటి ఊదు కాలేదు లేదు, పీరు లేచేది లేదు. ఆయనతోనే ఊదు కాలేదు, పీరు లేవదు అంటే ఇక ఆయన కొడుకుతోనే ఏమవుతుంది? దేకని కూడా దేకడు ఎవడు జిల్లాలో. సో కాబట్టి ఈయనను పట్టుకొని ఏదో ఈకుదాము ఏదో పీకుదాము అనుకుంటే అది ఏమి ముంగలికి పోదు. పాపం ఆయన తెలియక ఆ వీడియో ఇంటర్వ్యూ చేసి దాన్ని ట్విట్టర్లో పెట్టి ట్విట్టర్కి యాడ్ ఇచ్చుకున్నాడు ఈయన. ఎవరు? అమిత్ రెడ్డి. పైసలు చేతిలో ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, ఏ రకంగా తప్పుడు ప్రచారం చేయొచ్చు, అబద్ధాలు మాట్లాడి దాన్ని ప్రచారం చేయొచ్చు అని చెప్పేసి నిలబడితో నిలబడి చూద్దాం తెలంగాణలో అర్థమవుతుంది. ఇలాంటి నమ్మక ద్రోహులకు ఆ పార్టీ స్థానం ఇవ్వడమే తప్ప అసలు. బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా. ఇలాంటి బేవర్స్ బ్యాచ్ని దగ్గరికి రానియొద్దు. ఈ అంతా ఊసర వెల్లులు, ఇవి గోడ మీద ఊసర వెల్లులు, ఇక్కడ దుంకుతాయి అక్కడ దుంకుతాయి అని చెప్పేసి వీళ్ళే కొంత తెలివికి రావాలి. ఇంకా రాకుండా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపటి నాడు ఇవే పామై మెడకై కరుస్తాయి అన్నమాట. ఇది జరిగినటువంటి వ్యవహారం.